హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మీ పర్సన్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు, తన మనసులో మాట మీకేం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేయండి. అట్లీస్ట్ 30 to 40% మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే కనుక ఇది మీ వీడియో కాదు అనేసి స్కిప్ చేసేయచ్చు. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ అవ్వద్దు. ఓకే? సో పర్సనల్ రీడింగ్స్ ఎఫోర్డ్ చేయగలము అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కాంటాక్ట్ అవ్వద్దు. బికాస్ చాలా మందికి నేను పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను. సో మీరు అనవసరంగా కాంటాక్ట్ అవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో మీకు ఓకే, నేను ఎఫర్ట్ చేయగలను అనుకున్న వాళ్ళే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ లేదు మేము అంత ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవ్రీ సాటర్డే అండ్ సండే నేను లైవ్ చేస్తాను. సో లైవ్లో ఈచ్ క్వశ్చన్కి 100 రూపీస్ పే చేస్తే మీ రీడింగ్స్ నేను చేస్తాను. ఓకేనా? సో ఒకవేళ మేము పర్సనల్ రీడింగ్స్కి ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళు లైవ్కి వచ్చి లైవ్లో కనెక్ట్ అయ్యి మీరు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. ఓకేనా? అండ్ లైవ్లో 100 రూపీస్ కూడా మీరు ఎఫర్ట్ చేయలేము అనుకుంటే ఇంకా మీ లైఫ్ గురించి మీరు ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అది మీరే అర్థం చేసుకోండి. సి టారో అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. మీరు మీ లైఫ్లో నిజంగా ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది అని యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ తీసుకుంటే అది మీకే మంచిది. ఓకేనా? సో అన్నీ కూడా ఏది కూడా ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరి దగ్గర నుంచి. ఇది మీకు అంటే అర్థం కావట్లేదు అంటే దానికి మేము ఏం చేయలేము. బట్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ ఆస్కింగ్, నాట్ ఎవ్రీ వన్, ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఫ్రీ రీడింగ్స్. సో ఫ్రీ రీడింగ్స్ అనేది అడగండి ఎవరిని. రీడింగ్స్ అనే కాదు, ఏది కూడా ఫ్రీగా మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. కర్మ అనేది మనకి మిగిలిపోతుంది. సో అది అర్థం చేసుకున్న వాళ్ళైతే ఫ్రీ రీడింగ్స్ అడగరు. సో ఐ హోప్ నా సబ్స్క్రైబర్స్ ఎవరు అలా అడగట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాస్ చాలా మంది పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటున్నారండి అండ్ బ్యాక్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం మీరు చేసిన రీడింగ్ వల్ల నా లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి, నాకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు కంబ్యాక్ వచ్చి మరీ నాకు చెప్తున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏదో రీడింగ్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా మీరు రిటర్న్ వచ్చి చెప్తున్నారంటే దట్స్ గ్రేట్ఫుల్నెస్ ఆఫ్ యూ అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ స్వీట్. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ కోసం మాత్రమే పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటారు. సో మీ లైఫ్ కోసం మీరు ఎఫర్ట్ చేయలేము అనుకుంటే అది ఇంకా మీ ఇష్టం అండి. అదైతే మేమేం ఫోర్స్ఫుల్ ఎవ్వరు చేయట్లేదు. సో దిస్ ఇస్ నాట్ ఫోర్స్ఫుల్ రీడింగ్స్. సో మీకు రీడింగ్స్ కావాలి, పర్సనల్ లైఫ్లో మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? బికాస్ మీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఎవరో అంటే ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. జనరల్గా ఎవరో పర్సన్ ఏదో టైం పాస్ చేయడానికి మెసేజ్ చేస్తారు. సో అదే అలా అంటే ఆ టైంలోనే ఇంకొక పర్సన్కి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ రన్ అవుతూ ఉండొచ్చు. సో ఆ పర్సన్ తెలుసుకోవాలి పర్సనల్ రీడింగ్ అనుకున్నప్పుడు ఆ పర్సన్కి మనం రీడింగ్స్ ఇవ్వకుండా ఇలా టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అవుతున్నాయి. బికాస్ నేను చూశాను లాస్ట్ టైం నన్ను ఒకరు కాంటాక్ట్ అయినప్పుడు ఇట్ వాస్ లైక్ వెరీ అంటే వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ కాదు, జస్ట్ లైక్ టైం పాస్ చేయడానికి వచ్చినట్టే అనిపించింది. ఆ టైంలో ఇంకొక పర్సన్ కనెక్ట్ అయ్యి మ్యామ్ నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది, చాలా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది, నాకు రీడింగ్ చేయండి మేడం, నాకు ఏం చేయాలో అర్థం కావట్లే అని చెప్పి తను చెప్పారు. సో క్విక్గా నేను తనకి రీడింగ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఎంతమంది టైం వేస్ట్ చేస్తున్నారు. సో డోంట్ డూ దాట్. కొంచెం మీరు ఆలోచించి ఏదైనా చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ చేస్తాను అంత ఎఫర్ట్ ఉందంటేనే కాంటాక్ట్ చేయండి, లేదంటే చేయొద్దు. ఓకేనా? సో అదనమాట. సో ఇంకా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ కలెక్టివ్ పార్ట్నర్స్ వీళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో మాట ఏంటి? ఈ కలెక్టివ్ పార్ట్నర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు,
వాళ్ళ మనసులో ఏంటి? కలెక్టివ్ పార్ట్నర్స్ వీళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళ మనసులో మాట ఏంటి? ఫోర్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, నైట్ ఆఫ్ wands, Knight of Pentacles, Page of Cups, and Four of Wands. The Temperance, beautiful. ఇక్కడ ఎక్కువ నాకు కప్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. మీ పర్సన్కి మీరంటే చాలా 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 ప్రేమ ఉంది. సో తను ఓవరాల్గా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, తను ఈ ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని రీఅనలైజ్ చేస్తున్నారనమాట. అంటే తను చేసేది కరెక్టా కాదా, ఈ సిచ్యువేషన్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి రీఅనలైజ్ చేస్తున్నారు. అండ్ మీకు ఒక చిన్న కమ్యూనికేట్ చేయాలి, ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న కాల్, ఒక చిన్న మిస్డ్ కాల్, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ అలాగే మీకు ఒక లవ్ ఆఫర్ చేయాలి, తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం తన పవర్లో తను ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను వచ్చేసి మీకు ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే తన తన పొజిషన్ ఎక్కడ డౌన్ అయిపోతుందో అని చెప్పి తను కొంచెం స్టబన్గా కూడా ఉంటున్నారు అనమాట. అంటే లైక్ తను ఒకవేళ వచ్చి చెప్తే తను ఏమైనా లోకు అయిపోతారేమో, మీరేమైనా తనని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం కూడా తనకుంది. సో అందుకని తను ఏంటంటే ఎమోషన్స్ని షేర్ చేసుకోకుండా కొంచెం మొండిగా ఉంటున్నారు. అండ్ అలాగే తనకి ఏంటి అంటే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయండి. అంటే తను వచ్చి ఒకవేళ మీకు చెప్తే మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండుండొచ్చు, లేదా మీరు మంచి పొజిషన్లో ఉండుండొచ్చు. అందుకని తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే తను వచ్చి తన ఫీలింగ్స్ని మీతో చెప్తే మీరు ఏమైనా రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. ఆ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అనమాట. బట్ తనకి మీరంటే చాలా 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 ఇష్టం. అండ్ ఒక ప్యాషనెట్ బిగినింగ్ మీతో చేయాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి, తన లవ్ ప్రపోజ్ చేయాలి, తన ఎమోషన్స్ని మీతో చెప్పాలి, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, అండ్ వీలైతే ఎంగేజ్మెంట్ చేసుకోవాలి చాలా తొందరలో అని కూడా అనుకుంటున్నారు. బికాస్ తనకి తన తన తను మిమ్మల్ని ఒక ఏంజిల్లా చూస్తున్నారు అనమాట. మేబీ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. అంటే నాకు ఇక్కడ మెసేజ్ ఎలా వస్తుందంటే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండుంటారు, మీకు చాలా బ్యూటిఫుల్ హెయిర్ ఉంటుంది. అంటే ఇది చూసే అమ్మాయి అయినా ఉండొచ్చు, అబ్బాయి అయినా అయ్యి ఉండొచ్చు అండి. ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. అంటే ఇప్పుడు ఇవి వీడియో చూసే పర్సన్ మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. లేదు అంటే మీ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తారు, అంటే మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారని. మీ డ్రెస్సింగ్ సెన్స్ తనకు నచ్చుతుంది మెయిన్లీ. అండ్ అలాగే మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. అండ్ మీరు చాలా లావిష్గా ఉంటారు. అంటే లైక్ మీరు చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు అనమాట మిమ్మల్ని ఎవరు చూసినా కూడా. సో అలా ఉంటారు. అండ్ చాలా మీ కళ్ళు చాలా బాగుంటాయి అని తను అనుకుంటారు. సో దట్ మీరు అంత బాగుండడం వల్ల, మీరు అంత బ్యూటిఫుల్ ఎనర్జీలో ఉండడం వల్ల మనకి కొన్ని భయాలు వస్తున్నాయి. అంటే ఒకవేళ నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తే, నా ఫీలింగ్స్ని నేను చెప్తే తను ఎక్కడైనా రిజెక్ట్ చేస్తారేమో అని ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. బికాస్ మీరు చాలా అందంగా ఉండుండొచ్చు, మీరు ఒక మంచి పొజిషన్లో ఉండుండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్కింగ్ అయితే మీకు ఒక మంచి పొజిషన్లో మీరు ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ లేకపోయినా మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండుండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు, ఎయిదర్ ఆఫ్ దెమ్. మీకు ఈ రెండిట్లో ఏదైనా క్వాలిటీస్ ఉండొచ్చు. అండ్ మీరు బ్యూటిఫుల్గా ఉండడం వల్ల తను ఇంకా దాన్ని ఆపుకోలేకపోతున్నారనమాట. మీ దగ్గరికి ఎలా అయినా వచ్చేసేయాలి, తన ఆఫర్ ఇవ్వాలి, ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, వీలైతే ఒక ఎంగేజ్మెంటో, ఒక చిన్న పార్టీనో, ఒక చిన్న సెలబ్రేషనో చేసుకోవాలి మీతో అని అనుకుంటున్నారు. బట్ తనకి ఎక్కడో కొంచెం భయం ఉంది, ఇక్కడ రిజెక్ట్ అవుతాను. అందుకనే తను ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. అండ్ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా స్టెప్ ముందుకు వేయాలి. బికాస్ తనకి ఇమీడియట్గా ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అయితే చాలా ఉంది. బికాస్ ఇక్కడ న్యూ బిగినింగ్స్, న్యూ యాక్షన్స్ చాలా కనిపిస్తున్నాయి నాకు. సో దట్ తనకి స్టెబిలిటీ రావాలి అని చెప్పి. బట్ బ్యాక్ ఆఫ్ ద డెక్ ఏంటంటే ఎక్కడో చిన్న భయం ఉంది తనకి. అంటే ఒకవేళ తను వచ్చి చెప్తే
రిజెక్ట్ చేసేస్తారేమో మీరు అనే భయాలు ఎక్కువ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ కైండ్ ఆఫ్ ఒక అథారిటేటివ్ పర్సన్ అనమాట. అంత ఈజీగా రిజెక్షన్ని తీసుకునే పర్సన్ అయితే కాదు. సో అందుకని తను ఆలోచిస్తున్నారు, అంటే స్టెప్ తీసుకోవాలా వద్దా. ఇప్పుడు తన మనసులో మాట వచ్చి మీకు చెప్తే మీరేమైనా రిజెక్ట్ చేసేసి తనకి దూరంగా వెళ్ళిపోతారేమో అని తను భయపడుతున్నారు అనమాట. సో తన మనసులో అయితే మీకోసం చాలా ప్రేమ ఉంది, ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది, తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఒక చిన్న మెసేజ్, చిన్న కాల్, ఏదో ఒకటి చేసి మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది, మీతో ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని ఉంది, ఒక స్టెబిలిటీ కావాలని ఉంది. బికాస్ మిమ్మల్ని ఒక ఏంజిల్ లా చూస్తున్నారు, ఒక బ్యూటిఫుల్ పర్సన్ లా చూస్తున్నారు. అండ్ ఈ మెసేజ్ కాకుండా నాకు ఇంకొక మెసేజ్ స్పెసిఫిక్ గా ఏమొస్తుందంటే, ఒకవేళ మీరు ఫీమేల్ అయి ఉండి ఈ రీడింగ్ చూస్తుంటే, అంటే లైక్ మీరు ఈ రీడింగ్ ఎవరికోసమైనా చూస్తుండొచ్చు, బట్ మీరు ఒకవేళ స్పెసిఫిక్ గా మీ పర్సన్ కోసం చూస్తున్నారు, అంటే లైక్ మీ హస్బెండ్ కోసం అట్లా చూస్తున్నారు, మీరు ఒకవేళ ఫీమేల్ అయి ఉండి అనుకుంటే, మీరు ఒక ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. బికాజ్ ఉమెన్ కి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్, ఒక గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మేబీ మీకు ఒక గుడ్ న్యూస్ త్వరలో రాబోతుంది. మీరు ఒకవేళ విమెన్ అయి ఉండి మీ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే, ఆర్ ఎల్స్ ఒకవేళ మేల్ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఆల్రెడీ మీ వైఫ్ అయి ఉంటే, ఆర్ ఎల్స్ మీ సిస్టరో లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా అమ్మాయిలు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మీరు కూడా అలాంటి న్యూస్ వినే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది నాకు. బికాస్ ఆ మెసేజ్ స్పెసిఫిక్ గా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎవరికో ఒకరికి అయితే డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదనమాట. సో ఓవరాల్ గా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, తన లవ్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా. సో తనకి మీ మీద ఎంత ప్రేమ ఉంది, తను మీకు మిమ్మల్ని ఎలా చూస్తారు, ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా తను మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు, అండ్ తనకి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ లో అని, ఆ స్టెబిలిటీ తెచ్చుకుందాము అని చెప్పి మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో తన మనసులో మాట అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఓకేనా. సో అదనమాట. అండ్ చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ స్పెసిఫిక్ పర్సన్ కోసం అని చెప్పి ఈ సిచ్యువేషన్ లో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. సో ఏ పర్సన్ కోసం అయితే నేను చూస్తున్నారో ఆ పర్సన్ విషయంలో గైడెన్స్ చెప్పండి యూనివర్స్. వాట్ ఇస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. Page of Wands, Six of Swords and the Strength, Sun. ఓకే. సో ఇక్కడ మీ గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఒక పాస్ట్లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా మీకు ఉంటే కనుక వాటి నుంచి వాక్ అవే చేయాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అండ్ అలాగే మీరు కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. మీరు ఫ్యూచర్లో ఒక గుడ్ అవుట్కమ్ని చూడాలి, ఒక మంచి అవుట్కమ్ కావాలి, ఒక సక్సెస్ కావాలి అనుకుంటే కనుక మీరు చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఒక ప్లానింగ్ వేలో మీరు వెళ్ళాలి. మీరు పాస్ట్లోనే ఉండకుండా, పాస్ట్లోని మెమొరీస్ని రీకాల్ చేసుకుంటూ అక్కడే ఉండకుండా, మీరు ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ తీసుకోవడం కోసం మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి మీ లైఫ్లో ఎక్కువ. సో అలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీరు ఫ్యూచర్ కోసం ఒక అడుగు వేస్తే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది. సో అదైతే యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో చూద్దాం మరి ఏంజల్స్ మీకు ఏమి మెసేజ్ ఇస్తారో ఈ సిచ్యువేషన్లో. సో ఏంజల్స్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. ఏంజల్స్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అని యూనివర్స్ చెప్తున్నారు. అంటే మీ సెల్ఫ్ని మీరు నమ్మండి. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో, ఇంట్యూషన్ అంటే మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుందో అది వినండి. అంటే మీ అంతరాత్మనే మిమ్మల్ని నడిపిస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు. సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ని మీరు బిలీవ్ చేస్తే మీకు ఫ్యూచర్లో సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. సో అదనమాట మీకు ఏంజిల్ మెసేజ్ అండ్ అలాగే యూనివర్స్ గైడెన్స్.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ అలాగే కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అఫోర్డ్ చేయలేను అనుకున్న వాళ్ళు సాటర్డే సండే లైవ్కి వస్తాను. పర్ క్వశ్చన్కి 100 రూపీస్ లాగా పే చేసి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అవి తెలుసుకోండి, ఓకేనా? సో అదనమాట. సో ఇదైతే ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ అండ్ బాయ్. నమస్తే.